హాయ్ అండి, వెల్కమ్ టు SBNP ఫ్యామిలీ వ్లాగ్స్. నేను భవాని. ఈరోజు మన ఛానల్లో ఆలూ పరాటా మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పులు గోధుమ పిండిలో రుచికి సరిపడంత ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఈ మిశ్రమాన్ని చేత్తోనే మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అంతటికి ఆయిల్ అండ్ ఇంకా ఉప్పు సరిపడా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా నీరుని యాడ్ చేసుకుంటూ పరాటా మిశ్రమాన్ని ముద్దలా తయారు చేసుకుందాం. ఎప్పుడైనా సరే పరాటా మిశ్రమాన్ని గట్టిగా కలుపుకుంటూ ఎక్కువసేపు కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మనం పరాటా చేసుకునేటప్పుడు చాలా మెత్తగా అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా కాస్త ఎక్కువ సేపు కలుపుకోవడానికి ప్రయత్నించండి. సో పిండిని ఇలాగా ముద్దలా చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దాం. స్టఫింగ్ కోసం బంగాళదుంపల్ని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసుకుందాం. బంగాళదుంపలు పొట్టు తీసి చక్కగా తురుముకుని పెట్టుకుందామండి. చేతితో క్రష్ చేసుకోకుండా ఇలా తురుము పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది పరాటా లోపలికి. సో ఇప్పుడు మనం బాండీలోకి 4 స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేసుకుని అందులో 2 మీడియం సైజు గల ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కరివేపాకును కూడా, ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు ఇందులో పసుపు 1/2 స్పూన్, కారము, ధనియాల జీలకర్ర పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై అవనిద్దాం. ఒక గుప్పెడంతా తురుముకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. ఎక్కువ ఫోర్స్గా మనం కలపద్దండి, ఆల్రెడీ తురుముగానే ఉంది కాబట్టి రుచికి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకుని మనం ఇది మొత్తం అంతా కలిసే విధంగా కలిపి పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, పిండి అంతా ఈవెన్గా అంతా కలిసేలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పరాటా మిశ్రమాన్ని తీసుకుని ఒక చిన్న ఉండే సైజు దాని పల్చని పరాటాలా ఒత్తాలి. ఎంత పలుచగా ఒత్తుకున్నా మెత్తగానే వస్తుందండి. వీళ్ళనింత పలుచగా ఒత్తడానికి ప్రయత్నించండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఇలానే పలుచగా 2 చపాతీల్ని 2 పరాటాలని రెడీ చేసి పెట్టుకుందాం. నేను చూపించే ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది ఎవరైనా సరే ఈజీగా పరాటాని స్ప్రెడ్ చేసుకునే విధానం వస్తుంది. ఇలా పల్చగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ లోపలికి 2 స్పూన్ల ఆలూ మిశ్రమాన్ని యాడ్ చేద్దాం. స్పూన్తోనే ఇది కాస్త స్ప్రెడ్ చేసుకుందామండి, కొంచెం అంతా. చూస్తున్నారు కదా, దీనిపైన రెడీ చేసి పెట్టుకున్న ఇంకొక పరాటాని పైన పెట్టి ఎడ్జిల్ని ఒత్తాలండి. ఇలాగా ఒత్తడం వల్ల ఏంటంటే మన లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చపాతీ కర్రతో నెమ్మదిగానే స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో మన పరాటా సిద్ధమైపోయింది. ఇప్పుడు ప్యాన్ లోపలికి కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని అటు ఇటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 వైపులా కాల్చుకోవాలి. హైలో పెట్టద్దు. చూసారు కదా, ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల ఈవెన్గానే కాలుతుందండి, ఒక సైడ్ మాడిపోకుండా అలా ఉంటుంది. చూడండి, పొంగుతుంది పరాటా. సో
సో ఇలా ఎప్పుడైనా కాస్త లీకేజ్ అయినప్పుడు దాన్ని అలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది, స్టఫింగ్ అనేది బయటికి రాకుండానే ఉంటుంది. ప్రెజర్ మాత్రం ఇప్పుడు పరాటా చేసుకునేటప్పుడు గట్టిగా ఒత్తకూడదండి. స్టఫింగ్ పెట్టిన తర్వాత రెండు వైపులా చక్కగా ఇలా దోరగా కాల్చుకోవాలి. మన పరాటా సిద్ధమైపోయింది. అదేవిధంగా ఇంకొక పరాటాను కూడా కాల్చుకుందాం మనం. పరాటాల నూనెతో కాకుండా బటర్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, మనం బటర్తో సర్వ్ చేసుకుందాం ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.